సార్ కోటేశ్వరరావు సార్ చెప్పండి. ముందుగా మరి చాలా మంది ఈ సిచ్యువేషన్ మనం చూస్తున్నాము. గత 6 రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సిచ్యువేషన్ కి మరి ఎండ్ ఎప్పుడు పడుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొంది. మరి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం తప్పని కొందరు అంటున్నారు, అలాగే ఇండిగో సంస్థ తప్పని కొందరు అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చుంటారు? ఇది మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం తప్పు, కేంద్ర ప్రభుత్వం నేరపూరితమైనటువంటి నిర్లక్ష్యం అని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అంటే 63% వరకు ఇండిగో సంస్థ గుత్తాధిపత్యంలో అన్ని రూట్లు ఉన్నాయి లేదా విమానాలు ఉన్నాయి. మిగిలినటువంటి ప్రైవేట్ ప్లేయర్స్ 37% వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ప్రభుత్వం తన బాధ్యతని వదిలించుకొని ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి విమానయాన సంస్థని ప్రైవేట్ వాళ్ళకి విక్రయించేసింది. మేము మొత్తం అంతా కూడా ప్రైవేట్ రంగం చాలా గొప్పగా చేస్తుంది, మేము అసమర్థులు, మాకు విమానాలు నడపడం కూడా మాకు రాదు అని చెప్పేసి అంగీకరించి చేసింది. మరి ఇప్పుడు ఆ గొప్పగా నడిపేటువంటి ప్రైవేట్ రంగం యొక్క నిర్వాహకానికి మరి ఈ 6 రోజుల నుంచి ఎంతమంది ఇబ్బందులు పడ్డారో మీడియా సంస్థలు కానీ లేదా ఈ ప్రైవేట్ రంగాన్ని సమర్థించినటువంటి మీడియా సంస్థలు కావచ్చు, మేధావులు కావచ్చు, ఇప్పుడు ఎక్కడా బయటికి కనపట్లే ఈ 5 రోజుల నుంచి ప్రైవేట్ రంగం యొక్క గొప్పతనం గురించి, దాని సామర్థ్యం గురించి చెప్పేటువంటి వాడు. రెండోది, ప్రభుత్వ తీరు చూస్తే 6-7 వేల రూపాయలు ఉన్నటువంటి విమాన టికెట్ని 90,000 లక్ష రూపాయలు దోచుకుంటున్నా కానీ వాళ్ళకేం పట్టలేదు. మరి జవాబుదారీ ప్రభుత్వం అంటారు, సురక్షితమైనటువంటి హస్తాల్లో జనం ఉన్నారని చెప్తారు. ఒక్క నరేంద్ర మోడీ గారు సరే, ఆయన ఎట్లాగూ మాట్లాడడానికి నోరు రాదు, ఒక ట్వీట్ కూడా చేయలేదే కనీసం ఇబ్బందుల గురించి, ప్రయాణికుల ఇబ్బందుల గురించి లేదా ఇండిగో సంస్థ బాధ్యత రహిత్యం గురించి ఒక్క ట్వీట్ అన్నా చేయడానికి ఆయనకి చేతులు రాలేదు, నోరెట్లాగూ రాదు. ఒక ట్వీట్ కూడా ఎందుకని చేయలేదు?